చిన్నారెడ్డి వ్యాఖ్యలపై వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తీవ్రంగా స్పందించారు. డబ్బులిచ్చి ఎమ్మెల్యే టికెట్ కొనుక్కున్నారన్న ఆరోపణలను ఖండించారు. 8 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు చిన్నారెడ్డి ఎన్ని డబ్బులు చెల్లించారని ప్రశ్నించారు. ఆయన తీరుపై సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఫిర్యాదు చేస్తానన్నారు. చిన్నారెడ్డికి మతిస్థిమితం లేదంటున్న ఎమ్మెల్యే మేఘారెడ్డితో మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫేస్ టు ఫేస్. వనపర్తి కాంగ్రెస్ పంచాయత్ కాస్త గాంధీ భవన్ మెట్లెక్కింది. ప్రస్తుతం మనం వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డితో ఉన్నాము. నిన్న ఏదైతే చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఎలా చూస్తారు దాన్ని? ఆయన చేసిన వ్యాఖ్యలు మేము ఖండిస్తున్నాం. సో ఇన్ని సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీలో ఉండని చెప్పుకున్నట్టు ఆయన 8 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్సీ బీఫామ్ తీసుకున్న ఆయన కాంగ్రెస్ పార్టీని కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని అనరాని మాటలు అన్నాడు. దాన్ని ఫస్ట్ ఖండిస్తున్నాం. సో ఆ డబ్బులు తీసుకొని బీఫామ్లు ఇచ్చే ఆ సంస్కృతి నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉందని ఆయన చెప్తాడా? చెప్పమనండి. ఒకవేళ చెప్తే మళ్ళీ ఆయన ఎంతమందికి ఇచ్చినాడు, నేను ఎవరి పేర్లు ఇచ్చినా పలానా పేరు చెప్పమనండి. సో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన కాంగ్రెస్ పార్టీని ఆయన ఓడిపోయిన తర్వాత కూడా బీఫామ్ ఇవ్వకుండా కూడా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇచ్చింది, ఇంకా రకరకాల ప్రజావాణి చూసేది ఇచ్చింది, క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చున్నారు, క్యాబినెట్లకు పంపించేది ఇచ్చున్నారు. అంతకన్నా ఇంకేం చేయాలి? ఆ అన్నేళ్ల రాజకీయ జీవితంలో నేను కాంగ్రెస్ను స్థాపించిన అంటాడు. ఆయన స్థాపించిన కాంగ్రెస్ ఏంటంటే ఆయన ఊరు హైదరాబాద్లో ఆయన ఓడిపోతే తోట ఊరికాడ గెలిస్తే సెక్రటరియట్లో ఉండేది. ఆయన భుజాల మీద మోసి గెలిపించిన వాళ్ళంతా ఇక్కడ కనిపించిన వీళ్ళందరూ ఈయనే ఉంటారు. కాంగ్రెస్ పార్టీల నాయకులందరూ ఆయన ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు నిరంజన్ రెడ్డి తోటి కుమ్మక్కయ్యాడు అనేది ఆరోపణ కూడా చేస్తున్నారు. నేను మొన్న ఒక రోజు సర్పంచ్ ఎలక్షన్ల తర్వాత నేను చేసిన కామెంట్ అది. నేను బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి March 9, 2023 నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా. అప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఒక్కరితో బీఆర్ఎస్లతో మాట్లాడినట్లు, వాళ్ళకి ఏమైనా సాయం చేసినట్లు మా వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. కావాలంటే మా సీఎం గారికి మేము ఇచ్చిన లెటర్లు అది కూడా రాసినాం. సో ఆ ఫోన్ డేటా తెప్పించుకొని రోజు పొద్దున్న లేస్తే ఆ చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మడి ఉన్న మనుషులు, ఈ నిరంజన్ రెడ్డి ఎమ్మడి ఉన్న మనుషులు, ఈయన వాళ్ళ మనుషులకే పనిచేస్తున్నాడు. సెక్రటరీ తీసుకురావడం, బిల్లులు ఇప్పడం, వాళ్ళ కోసం పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేస్తున్నాడు, వాళ్ళ కోసం పనిచేస్తున్నాడు. ఆయన ఆ తప్పు చేస్తున్నాడు. నేను కాంగ్రెస్ పార్టీ లైన్ దాటే సమస్య లేదు. నేను కాంగ్రెస్ పార్టీల కోసమే పనిచేస్తున్నా. వాళ్ళ పిఏలను ఈయనింటికి, ఈయన పిఏలను వాళ్ళ ఇంటికి, ఆ పిఏల నెంబర్లు ట్రాక్ చేస్తే తెలుస్తుంది. రోజు ఉన్నాయి చెప్తాం. వాళ్ళ ఇంటికి పోయిన సీసీ కెమెరాలు కూడా చెక్ చేయమని చెప్పండి. ఈయన పిఏ వాళ్ళ ఇంటికి పోతున్నాడు, వాళ్ళ పిఏ ఇంటికి పోతున్నాడు, పిఏల నెంబర్లకి వెళ్ళి మాట్లాడుకుంటున్నాం. అంటే ప్రధానంగా అక్కడ అవినీతిమయమైంది. తూడి మెగారెడ్డి అధికారంలోకి వచ్చి అంటే ఎమ్మెల్యే అయ్యాక అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, నేనున్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు మొత్తం అవినీతిమయమైంది, డబ్బులతో కార్యకర్తలని మేనేజ్ చేస్తున్నాడు అనేది కూడా వ్యాఖ్యలు చేస్తున్నాడు. డబ్బులతో నా కార్యకర్తలను సాయం చేసేది కరెక్ట్, అది 100% కరెక్ట్. నాకు మంచికో చెడుకో నేను ఎలక్షన్ల ముందు చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా. అంతకుముందు నేను 20 ఏళ్ళు బయటికి పోయి వేరే రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ చేసి ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ ఉన్నా. కార్యకర్తకి ఏ కష్టం వస్తుందో చూసుకున్న వరకు చాలా 100% కరెక్ట్. దానిలో మొన్న అన్ని ఎలక్షన్లు చూసినాం. రెండోది అవినీతి అనేదానికి అసలు నేను కానీ వనపర్తి నియోజకవర్గంలో ఎవరితో పైసలు తీసుకున్నట్లు ప్రూవ్ చేయమనండి, ఆ పేరు చెప్పమనండి. నేను దానికి ఏం కావాలని ఆయన ఏం చెప్తే ఆయన చేస్తాను. కాకపోతే నిన్న మార్నింగ్ నుంచి నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి హైదరాబాద్ నుంచి, మా వనపర్తి నుంచి. ఆయనకు తిరుమలాపూర్లో 20 ఎకరాలు ఉన్నదాన్ని 200 ఎకరాలు చేసిండని, హైదరాబాద్లో ఎన్ని అపార్ట్మెంట్లు, ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలియని ఆస్తులు ఉన్నాయని, మీకు తెలియని ఉమ్మడి మామనాడు జిల్లాలో కోటీశ్వరరావు ఆయన మీకు అందరికి సంపాదించుకున్నాడని చాలా ఫోన్లు వస్తున్నాయి. దానికి ఆయన ఆన్సర్ చెప్తాను. మెగారెడ్డి గారు ప్రధానంగా చిన్నారెడ్డి ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని అనుకుంటున్నారు? మతిస్థిమితం తప్పి ఒకటి, వయసు ఒకటి. రెండోది ఆయనకు ఈ ప్లానింగ్ బోర్డు టైం అయిపోతుంది కదా, మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తారని అధిష్టానాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. సో అధిష్టానం కూడా సీరియస్గా ఆలోచన చేసి ఆయన మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. మీ పైన చేసిన వ్యాఖ్యల పట్ల అధిష్టానానికి ఇప్పటివరకు ఎవరెవరికి ఫిర్యాదు చేశారు, ఇంకెవరికి ఫిర్యాదు చేయబోతున్నారు, ఏం డిమాండ్ చేస్తారు? నిన్న ఒకరోజు మా క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు మల్లురావు గారికి ఇచ్చినాం. ఈరోజు మా PCC అధ్యక్షులు మహేష్ గారికి ఇవ్వడానికి ఇక్కడ వచ్చున్నాం. దాని తర్వాత మిగతా రేపు ఢిల్లీలో అందరు పెద్దలకి ఇస్తాం. రైట్, ఇది ప్రస్తుతం తూడి మెగారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే చెప్తున్నది. ఎట్టి పరిస్థితుల్లో చిన్నారెడ్డి నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఆయనది ఏదైతే కార్పొరేషన్ చైర్మన్ ఏదైతే ఉన్నదో దాన్ని రెన్యువల్ చేయడానికి కాంగ్రెస్ అధిష్టానాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. తను గతంలో కూడా ఎమ్మెల్యేగా మరి ఎన్ని డబ్బులు ఇచ్చి టికెట్లు కొన్నారో ఆధారాలతో సహా చూపించాలి. మరి AICCని కాంగ్రెస్ పార్టీ మరి డబ్బులు ఇచ్చే తను ఇన్నిసార్లు టికెట్లు కొన్నాడా అంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదే విషయం పైన ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నాను, ఇప్పటికే AICCకి క్రమశిక్షణకు కూడా ఫిర్యాదు చేశాను. ఈరోజు TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి ఫిర్యాదు చేయబోతున్నాను. తదనంతరం ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకొని తనకు కూడా ఫిర్యాదు చేయబోతున్నాను అంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. మొత్తానికి వనపర్తి కాంగ్రెస్లో చిన్నారెడ్డి వర్సెస్ మెగారెడ్డి పంచాయతీ మాత్రం ఇప్పటిదాకా వచ్చిన పరిస్థితిని మనం చూసుకోవచ్చు. కెమెరా పర్సన్ తరుణ్తో శేఖర్, గాంధీ భవన్ నుంచి.